మీ సన్నిధిలో సాక్షిగా కనిపెట్టిన దేవాతి దేవునికి స్తోత్రములండి. అవకాశం ఇచ్చిన రావాల్సినందుకు వందనాలు, కూడా వచ్చిన అందరికీ వందనాలు. అయితే నేను 2 weeks బ్యాక్ మా అమ్మ కోసం ఒక సాక్ష్యం చెప్పానండి. ఈ ఫింగర్ ఒక వాటర్ మిస్టర్లో వచ్చి అది పగిలి గాయమైనప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించగా 3 daysకి ఏ మందులు వేసుకోకుండానే దేవుడు స్వస్థపరిచారు. అది తగ్గిపోయిన తర్వాత మళ్ళా 3 daysకి ఇచ్చింగ్ లా వచ్చిందంట. దురద వచ్చి నిద్రలో మొత్తం గోకు పుడితే అదంతా గోక్కుంటే లేచి చూసేసరికి మళ్ళీ గాయమైపోయింది. సేమ్ ఇంతకు ముందు ఏ ప్లేస్లో వచ్చిందో అదే ప్లేస్లో సేమ్ అట్లానే వచ్చింది. అది వచ్చినాక 4 daysకి నాకు చెప్పిందండి. ఆ 4 daysలోనే ఆ వచ్చిన ప్లేస్ అంతా మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇట్లా వచ్చిందని నాకు ఫోటో పెట్టి చెప్పినప్పుడు నాకు భయం వేసింది. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్లేస్ బ్లాక్ అవుతుందంటే అది బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతేనే బ్లాక్ అవుతుంది కదా. ఈ ఫింగర్ ఎందుకు అట్లా అయిందని అక్కడ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆవిడ కూడా సేమ్ అదే చెప్పారంట. ఈ ఫింగర్కి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు సరిగాను అని చెప్పి సర్క్యులేషన్ మంచిగా అవ్వడానికి టాబ్లెట్లు రాసి పంపించారు. అవి వేసుకుంటూనే ఉంది. ఇది ఇంకా ఈ ఫస్ట్ ఫింగర్కి ఉండేది ఇంకా కిందకి ఇట్లా వస్తూనే ఉంది ఆ బ్లాక్నెస్. ఆ తర్వాత నాకు మా అన్నయ్య మళ్ళీ ఫోటో పెట్టాడు. ఇట్లా అవుతుందంటే నాకు భయం వేసి ఇక్కడ మా సారు సర్జనే కదా, వాస్కులర్ సర్జన్, ఆయనకి తెలుస్తుంది ఏమన్నా ఈ నరాలు ఏమన్నా డ్యామేజ్ అయినాయి ఏంటో అని చెప్పి నేను ఇక్కడికి పిలిపించానని చూపిద్దామని చెప్పి సాటర్డే ఆయన 3 days లీవ్లో ఉన్నారు. సాటర్డే వస్తారన్నారని నేను ఫ్రైడే నైట్కి టికెట్ బుక్ చేయించి తీసుకొచ్చాను. సాటర్డే రారు, మళ్ళీ మండే వస్తారని చెప్పారు. ఆ సాటర్డే మండే వరకు ఇక్కడే ఉన్నారు. సండే ఇక్కడికి తీసుకొచ్చాను ప్రేయర్కి. అమ్మగారు ప్రార్థన చేశారు. ఫిలిప్ అన్న చేత కూడా ప్రేయర్ చేయించాను. ఏం కాదమ్మా తగ్గిపోతుందని చెప్పారు. అయితే ప్రసన్నత కూడా చూసి ఒకసారి చూపించరా, అది నిర్లక్ష్యం చేయకు, మొత్తం బ్లాక్ అవుతుంది కదా అంటే నాకు చాలా భయం వేసింది. అప్పుడు దాకా కొంచెం ఏదో ధైర్యం అనిపించింది. కానీ అక్క కూడా ఇట్లా చెప్పేసరికి నిజంగానే కదా నేను ఏమన్నా నిర్లక్ష్యం చేస్తున్నానేమో. అంటే బ్లాక్నెస్ వచ్చి సర్క్యులేషన్ అవ్వకపోతే ఎప్పుడైనా ఆ ప్లేస్ని ఇంకేం చేయలేమండి, యాంపిటేషన్ చేసి తీసేస్తారు. ఎంతవరకు సర్క్యులేషన్ అవ్వదు అంతవరకు. దేవా అలాంటి పరిస్థితి రానివ్వద్దు మా అమ్మకి అని చెప్పి ఆ రోజు నైట్ అంతా ఇక్కడ నుంచి వెళ్ళాను. కానీ సండే నిద్ర పట్టలేదండి. నైట్ 2:30 వరకు దేవుని సన్నిధిలో అట్లా ఏడుస్తూనే కూర్చున్నాను. రేపొద్దున కల్లా మీరు ఒక మంచి కార్యం చేయండి, వైద్యుల కంటే పరమ వైద్యుడు మీరే కదా, డాక్టర్ నోట్లో నుంచి మీరు ఏం మాట్లాడించిన ఉన్నారో ఈ రాత్రి మీరు దాన్ని స్వస్థపరిచి రేపటికల్లా ఇది మంచిగానే ఉంది, ఇది ఏ నర్వస్ది డ్యామేజ్ అవ్వలేదు అని చెప్పి మీరే పలికించండి అని నేను దేవుని సన్నిధిలో ఎంతగానో ఏడ్చినప్పుడు ఆయన నా ప్రార్థన ఆలకించారు. నేను ఎట్లా అయితే అనుకున్నానో అట్లనే సారి చూసి డాప్లర్ ఉంటుందండి, అది సర్క్యులేషన్ మంచిగా అవుతుందా లేదా అని చెక్ చేసేది. దాంతో చెక్ చేసి చూసినప్పుడు అన్నారు, ఎవరు చెప్పారు నీకు సర్క్యులేషన్ మంచిగా అవ్వట్లేదని, ఇది జస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంతే, వాటర్లో ఎక్కువసేపు పెట్టడం వల్ల వస్తుంది, ఏం ప్రాబ్లం లేదని 2 types ఆయింట్మెంట్స్ చెప్పి అది రాయిపించారు. తగ్గిపోతుందని చెప్పారు. ఇప్పుడు మంచిగా క్యూర్ అయింది. ఆయింట్మెంట్ పెట్టినాక దేవుడే కేవలం స్వస్థపరిచారు, ఆయింట్మెంట్లు కాదు. ఆ రాత్రి దేవుడు నా మొర ఆలకించి మా అమ్మ విషయంలో గొప్ప కార్యం చేసి ఇప్పుడు నార్మల్గా రెడ్గా ఉంది, నార్మల్ అయింది ఫింగరు. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కనుక చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుందాం.